అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు సూర్యదేవర లత గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. మేడం, వీరేంద్ర కుమార్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి ఎక్కడో గల్ఫ్ కంట్రీస్‌లో చిక్కుకుంటే ఒక వీడియో మనం చూసాము. అది చాలా వైరల్ అయింది. ఇక్కడ నన్ను తీసుకొచ్చి పడేశారు. ఇక్కడంతా ఎండ, నాకు బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి. ఇట్లాగా ఆయన చాలా కూడా మాట్లాడిన పరిస్థితి. అది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎవరైనా తీసుకొస్తే బాగుంటది. ఈయన్ని ఎక్కడో ఉన్నాడు అంటే చాలా మంది ఇలాగా గల్ఫ్ కంట్రీస్‌కి బతకటానికి వెళ్తారు. ఇక్కడ సరైన పని దొరక్క అలాంటి వ్యక్తిని లోకేష్ గారు ఇక్కడికి తెప్పించబోతున్నారు అని చెప్పి ఆయన ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐ, టీడీపీ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఆయన అటాచ్ చేసి 2 రోజుల్లో ఆయన ఇక్కడికి ఆంధ్రప్రదేశ్‌కి రాబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది. నిజంగా ఈ అంశాన్ని ఎలా చూస్తారు మేడం? అంటే లోకేష్ గారికి మనం చూసాం. అంటే బై బర్త్ మనం తీసుకున్న బాబు గారు ఇది ఉండనే ఉంటది. అవును. డిఎన్ఏ. ఆయన ఎంత ప్రజల కోసం బాబు గారు అయితే స్వచ్ఛందంగా మనం చూస్తున్నాం. ఆయన అవును. ఎంత టైం స్పెండ్ చేస్తారు. అవును. 22 గంటలు ఆయన మొత్తం అంటే ఆయన మేబీ నేను అనుకుంటా 2-3 అవర్స్ మించి కూడా నిద్రపోతారో లేదో కూడా తెలియట్లేదు. అంత కష్టపడతారు అంత ప్రజల కోసం. సరే ఆయన ప్రజలతో ఎక్కువ 18 గంటలు 12 గంటలు ఉండమన్నా ఉంటారు. మనం అవును. చూసాం పాదయాత్రలే కానివ్వండి, ఆయన మళ్ళా ఎలక్షన్స్ అప్పుడే కానివ్వండి, ఎండనక వాననక బాబు గారైనా సరే అలాంటి వాళ్ళ కొడుకంటే ఇంకెలా ఉంటారు. అవును. ప్రజా సమస్యల మీద వెంటనే పోరాడే ఇది ఖచ్చితంగా లోకేష్ గారిలో కూడా ఉంటది. అవును. సో బాబు గారి ఇది కాబట్టి ఖచ్చితంగా మనం అన్డౌటెడ్లీ క్వశ్చన్ మనకు DNA అనవసరం. ఉంటదంటారు. ఖచ్చితంగా ఉంటది. DNA ఉంది కాబట్టి అంటే హెల్ప్ చేసే DNA ఉంది కాబట్టి. ఉంది. అంటే బాబు గారు కూడా ఎంత ఇప్పుడు మనం చూసాం గతంలో ఎక్కడెక్కడో వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళని అందరినీ అంటే ఆ డెడ్ బాడీస్ కూడా తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పారు. కుటుంబ కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ఎక్కడో కొట్టుకుపోయిన అంటే దక్షిణాదిలో వెళ్ళి వరదల్లో చిక్కుకొని చనిపోయిన వాళ్ళని కూడా మనం చూసాం గతంలో. ఆ బాడీస్ తీసుకొచ్చి కూడా కుటుంబాలకు అప్పచెప్పారు. అలాంటి బాబు గారు ఇంకా మనం లోకేష్ గారి గురించి చెప్పాల్సింది ఏంటి అంటే చిన్నప్పటి నుంచి అవన్నీ చూస్తా పెరిగారు కదా లోకేష్ గారు. అంటే బాబు గారు సర్వీసెస్ అంతా ఎలా చేస్తున్నారు అనేది ఆయన అడుగుజాడల్లో చూస్తూ పెరిగిన వ్యక్తి. సో అలాంటప్పుడు ఈయనకి కూడా ఉంటది, లోకేష్ గారికి కూడా అనిపిస్తుంది కదా మనం కూడా ఆయనలాగా మనం చేయాలి. సో మనం కుటుంబంలో అంటే ఎన్టీఆర్ గారిని చూశారు, తర్వాత బాబు గారిని చూస్తా పెరిగారు. ఆయన్ని అంటే ఎన్టీఆర్ గారి టైంలో అంత అవగాహన లేకపోవచ్చేమో కానీ బాబు గారి టైంకి వచ్చి ఫుల్ అవగాహన ఉంది కదా. సో ఆయన ఎలా ప్రజలకు ఏదైనా సమస్య అంటే ఎలా స్పందిస్తారు బాబు గారు అనేది ఆయనకి చిన్నప్పటి నుంచి చూస్తా పెరిగారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా అదే బాటలోనే నడుస్తున్నారు. మనకు ఎగ్జాంపుల్ ఇవన్నీ మనకు చూస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచే మంగళగిరి ప్రజలందరూ క్యూ కట్టారు ఆయన ఇంటికి. ఇప్పటి వరకు కూడా మనం గతంలో కూడా చూసాం, ఎవరు అంత చొరవ తీసుకొని ప్రతి కార్యకర్త బాధే కానివ్వండి, ప్రజల బాధే కానివ్వండి అన్ని వింటాం. అంటే వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, ఏంటి వాళ్ళ బాధ ఏంటి అనేది తెలుసుకొని అది సార్ట్ అవుట్ చేస్తూ వెంటనే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆయన తీర్చడానికి ప్రయత్నిస్తున్న విధానం కానీ, తీర్చేసిన విధానం కానీ అవన్నీ కూడా మనకు కళ్ళకు కనపడతా ఉంది. అందరికీ చాలా అంటే నిజంగా వైఎస్ఆర్సీపీకి మనం నిజంగా థ్యాంక్స్ చెప్పాలి మేడం. వైఎస్ఆర్సీపీ నాయకులకు థ్యాంక్స్ చెప్పాలి. అంటే లోకేష్ అనే వ్యక్తిని ప్రజల నుంచి దూరం చేద్దామని, హేళన చేద్దామని చెప్పి చూశారు. ఆ హేళన నుంచే ఒక గుడ్ లీడర్ గా ఎదిగాడు లోకేష్ అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆయనకున్న స్పిరిట్ ఆయన ఆలోచన విధానం కానివ్వండి, బాడీ షేమింగ్ నుంచి కానివ్వండి, ఆయన ట్రోల్ చేసిన విధానం కానివ్వండి, ఆయన మీద కేసులు పెట్టిన విధానం కానివ్వండి, అడుగడుగున ఇబ్బందులు కలిగించిన విధానం కానివ్వండి, ఇవన్నీ మనం చూసాం. పాదయాత్ర టైంలో అసలు పాపం ఎన్ని రకాల ఇబ్బందులు కలిగించారు ఆయన్ని. అంటే యువగళం పాదయాత్ర లోకేష్ ని ఒక లీడర్ చేసింది అనుకోవచ్చు కదా మేడం. ఖచ్చితంగా. అంటే ఆయనకి ఆల్రెడీ ఆ డిఎన్ఏ లో ఉంది. అంటే కొత్తగా వీళ్ళు చేయాల్సింది ఏం పని లేదు. కాకపోతే మీరు ఎన్ని కష్టాలు పెట్టినా నేను వెనకాడు వేయను అనేది వీళ్ళు పెట్టిన కష్టాలని తట్టుకుని ఆయన ముందుకెళ్ళాడు. యాక్చువల్లీ తీసుకుంటే గోల్డెన్ స్పూన్ లోకేష్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఎండని తిరగటం కానివ్వండి, వర్షంలో తడవటం, ఇట్లాంటివన్నీ
మేబీ ఉండవు ఆయనకి కదా. అవి ఉండవు కదా. సో కానీ నేను ఎలాంటి కఠినమైన పరిస్థితులు ఎదురైనా కూడా నేను నిలబడతాను అనే ఒక మొండి ధైర్యంతో ప్రజలకు నేను భరోసాగా ఉంటాను. మీరు ఎన్ని కష్టాలు పెట్టండి, ఎన్ని ఇబ్బందులు కలిగించండి, నేను ప్రజలతోనే ఉంటాను. అంటే వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, ఇన్ని కష్టాలు పెడితే ఇన్ని చేస్తే పారిపోతాడు, మనం బాడీ షేమింగ్ చేసాం, కేసులు పెట్టాం, నోటుకొచ్చినట్టు ట్రోల్ చేసాం, నోటుకొచ్చినట్టు మినిస్టర్లతో మాట్లాడిచ్చాం, ఇన్ని చేసినా కూడా ఎక్కడ అంటే దాని గురించి అదే ఒక ఆయన అనుకున్నాడు, ఒక ఎంటుకతో సమానం రాలిపోయిన అట్లా అనుకున్నట్టు, అలా అనుకుని దాని గురించి కేర్ చేసుకోవాలా ఆయన. ప్రతి ఆలోచన విధానం ముందుకు వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మనం చూస్తే కూడా గల్ఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ కూడా అంటే ఎవరు ఎక్కడైనా సరే మన తెలుగు ప్రజలు బాధపడుతున్నారు అనండి, ఆయనకు ఒక మెసేజ్ వెళ్తే చాలు, మేము త్వరగతిన తెలుగుదేశం పార్టీ అండగా ఉంటది, తెలుగు వారి ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటది అనే దానికి ఒక నిదర్శనం పంపిస్తున్నాడు. ఒక నిదర్శనం మనం ఈ రోజు గల్ఫ్ లో జరిగిన ఇన్సిడెంట్. అంత ముందు కూడా మేడం సేమ్ శివ అనే వ్యక్తి ఫస్ట్ మొదటిగా ఇన్సిడెంట్ అన్నమయ్య జిల్లాకు సంబంధించిన వ్యక్తి, శివ అనే వ్యక్తి భార్యాబిడ్డలకు దూరంగా ఉన్న ఆ వ్యక్తిని తెప్పించాడు ఇక్కడికి. నిజంగా ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీ ముఖాల్లో ఆనందం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆనందం చూస్తే చాలా బాగా అనిపించింది. బట్ అది చూసి నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా ఇలా పెట్టారు. నిజంగా దీన్ని చూసుకున్నట్టయితే లోకేష్ ఏదన్నా మాకు ఏదన్నా బాధ వస్తే లోకేష్ ఉన్నాడు అనే సిగ్నల్ జనాల్లోకి వెళ్ళింది. అంటే బాబు గారి టైంలో ఎలా ఉండేదంటే, బాబు గారు అంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా సో స్పందించే వాళ్ళు వెంటనే. అంటే మన తెలుగు వాళ్ళకి ఎక్కడ ఏం జరిగినా, ఇప్పుడు లోకేష్ గారికి టైంకి వచ్చేటప్పటికి ఎట్లా ఇంటర్నేషనల్ లెవెల్, సో గ్లోబల్ నుంచి మనకి గ్లోబల్ లెవెల్లో ఉంది, సోషల్ మీడియా పరంగా మనకి వెంటనే తెలిసిపోతుంది ఒకటి. అక్కడ ఎక్కడికక్కడ ఏ దేశంలో కూడా అన్ని దేశాల్లో కూడా తెలుగుదేశం క్యాడర్ అంటూ ఉంటుంది. సో దాంతో సో అదంతా ప్లానింగ్ ఎవరిది, లోకేష్ గారే కదా. సో ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా ఇబ్బంది పడినా మనం త్వరగతిన మనం వాళ్ళు ఆదుకోవాలి అనే ఒక విషయంలో ఆయన ఎక్కడికెక్కడికి ఏ దేశంలో అయినా సరే తెలుగుదేశం క్యాడర్, తెలుగుదేశంకి అనుగుణంగా వాళ్ళు సపోర్టర్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా వెంటనే పనిచేసే వాళ్ళని అందరినీ కూడా ఒక కోర్ టీమ్ గా తయారు చేసి పెట్టుకోవటం. అంటే గల్ఫ్ కంట్రీసే కావచ్చు, అన్ని ఇప్పుడు అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది, అది మనం చెప్పాల్సిన అమెరికా కానివ్వండి, ఇంకా చిన్న చిన్న దేశాల్లో కూడా అంత చొచ్చుకుపోయిందని అంటే తెలుగుదేశం కూడా అదంతా స్ట్రెంగ్తన్ చేసింది ఎవరు, లోకేష్ గారు కదా. సో ఆయన పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుంటా వచ్చారు. దాని ఫలాలే ఈ రోజు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఆదుకోవాలి అనే ఒక థాట్ కూడా అందరూ రావటం కానివ్వండి. ఈ ప్లానింగ్ అంతా కూడా పాపం లోకేష్ గారు రాజకీయాలు అంటే బ్యాక్గ్రౌండ్, బాబు గారు ప్రత్యక్ష రాజకీయాల్లో తొందరగా తీసుకురాకపోయినా వెనకాల ఎప్పుడు కార్యకర్తలకి ఇన్సూరెన్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా పట్టించుకొని ఆయన కార్యకర్తలకి అండగా ఉంటూ సో వాళ్ళకి ఏ రకంగా ఎలక్షన్ ముందప్పుడు కూడా ఎవరైతే యువగళం వాలంటీర్లు తీసుకెళ్లి జైల్లో పెట్టినప్పుడు కూడా వాళ్ళందరికీ అండగా ఉన్నాడు, వాళ్ళందరూ కూడా మంచి చేసిన పరిస్థితి మేడం. నిజంగా దీంతో ఫ్యూచర్ లో కూడా టీడీపీ ఏదైతే అనుకుంటుందో, ఒక యువ నాయకత్వం కావాలనుకుంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి లోకేష్ 100% కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా లోకేష్ గారు ఆయన ఆలోచన విధానం కానివ్వండి, దూసుకుపోయే తత్వమే కానివ్వండి, మొండిగా ఎవడొచ్చినా నాకేంటి అని లెక్క చేయను, నా పనేంటో నేను చేస్తాను, నేను ప్రజలకి సర్వీస్ చేస్తానే కానీ మీలాంటి మాటలకి నేను భయపడను, వెనకడుగు వేయనని ఆయన మొండి ధైర్యంతో ముందుకెళ్ళటం అనేది ఖచ్చితంగా హ్యాండ్స్ అప్ చెప్పాలండి. అట్లాంటి లీడరు అంటే మనం అనుకుంటూనే ఉన్నాం, బాబు గారి దగ్గర నుంచి చూస్తా పెరిగారు కాబట్టి ఖచ్చితంగా అలాంటి మొండి ధైర్యం బాబు గారి కొడుకు కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారిలో పుష్కలంగా ఉంటాయి.